రైట్ సాంబ ఇటు సాంకేతిక లోపాలతో అయితే యాప్లో యూరియా బుక్ కావడం లేదనైతే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని సందర్భాల్లో కూడా అంటే సర్వర్ సమస్యతో యాప్ సరిగ్గా పనిచేయడం లేదు, ఓటీపీ కూడా రావడం లేదనైతే మరికొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన మరి అధికారులు మరి ఏమంటున్నారు? సాంబా సంజన, యూరియా సరఫరా చేయలేక పెళ్లి మొగ్గలేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మేడిపండు లాంటి యాప్ను తీసుకొచ్చింది. పైకి ఇది మేడిపండులాగా నిగనిగలాడుతూ కనిపిస్తున్నా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయని మనం మొదటి నుంచి చెప్తున్నాం. అనేక రైతు సంఘాలు, రైతులు మొదటి నుంచి కూడా ఇదే వాదిస్తున్నారు. యాప్లో లేని యూరియా షాప్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఏ యాప్లో బుక్ చేసినా మళ్ళీ ఏదో ఒక షాప్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉన్నది. కాబట్టి నేరుగా ఆ యాప్ల్లో కాకుండా షాపుల్లోనే ఇవ్వండి అంటూ రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అనేక రైతు సంఘాలు, వామపక్ష అనుబంధ సంఘాలతో పాటు బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తుంది, రైతులకు నేరుగా యూరియా అందించేటువంటి ఏర్పాటు చేయండి, దానికి యాప్లు, షాపులు లాంటి అనేక రకమైనటువంటి అడ్డదారులు అవసరం లేదు, షార్ట్ కట్స్ అవసరం లేదు, నేరుగా అందిస్తే రైతులు తీసుకుంటారని చెప్తా వస్తున్నారు. కానీ బలవంతంగా యాప్ పేరుతో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కసరత్తు ఏదైతే ఉందో రైతులకు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఈ ఖమ్మం జిల్లాను తీసుకుంటే, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కనుక తీసుకున్నట్లయితే కనుక అనేక మండలాల్లో ఉన్నటువంటి గిరిజన రైతులకు కనీసం సిగ్నల్ ఉండేటువంటి పరిస్థితి ఉండదు, ఫోన్ కూడా అందుబాటులో ఉండేటువంటి నేపథ్యం ఉండదు. డిజిటల్ ఫోన్ కావాల్సినటువంటి నేపథ్యం ఉంది, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వీటిని బుక్ చేసుకోవటం, యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అనేటువంటిది పెద్ద ప్రహసనంగా మారింది. అందుకే రైతులు చెప్తా ఉన్నారు, మేము యాప్ల్లో కాదు, నేరుగా ఎక్కడైతే ప్రభుత్వం ఇంతకుముందు సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో ఇచ్చిందో అట్లాగే ఇచ్చేటువంటి ఏర్పాటు చేయండి, రైతులకు అవసరం ఉన్న మేర యూరియాను అందుబాటులో ఉంచని చెప్పి మొదటి నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ యాప్ బుకింగ్ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఒకటి, రైతులకు అవగాహన లేకపోవడం, రైతులకు అవగాహన కల్పించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఆ యాప్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి అనేటువంటిది తెలియకపోవడం. రెండు, రైతుకు అవసరమైన సందర్భంలో దాన్ని యూరియాను బుక్ చేసుకునేటువంటి సందర్భంలో అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత సర్వర్ డౌన్ కావచ్చు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ బుకింగ్ చూపిస్తూ ఉంది. సో కొంత అవగాహన ఉన్నటువంటి రైతులు ముందస్తుగా బుక్ చేసుకోవడం వల్ల ఆ స్థానికమైనటువంటి రైతులకు యూరియా అందటం లేనటువంటి ఆరోపణ కూడా కనిపిస్తోంది. దాంతోపాటే ఇంకొక సమస్య ఏంటంటే, బుకింగ్ చేసుకున్నప్పటికీ కూడా ఇన్ టైంలో వెళ్ళి తీసుకోలేకపోతే కనుక మళ్ళీ ఆ బుకింగ్ రద్దయిపోవటం, దాంతోపాటు ఓటీపీ రాకపోవటం, తర్వాత నియరెస్ట్ కొనుగోలు కేంద్రం లేనప్పుడు రైతు దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రానికి వెళ్దాము, అప్పటిదాకా ఆగుదాం అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ స్టాక్ లేకపోవడం లాంటి అనేక రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి రైతులు చెప్తున్నారు. అందుకే ఈ యాప్లు వద్దు, షాపుల్లోనే ఇవ్వండి. గతంలో సొసైటీ కొనుగోలు కేంద్రంలో గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్లయితే కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడెక్కడ కొనుగోలు సొసైటీ కేంద్రాలు సబ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి నేరుగా లారీలను పంపి యూరియా అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అటువంటి మళ్ళీ అదే విధానాన్ని కొనసాగించాలని రైతులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఇక్కడ యూరియా సరఫరా చేయలేక యూరియాను రైతులకు అందుబాటులో ఉంచలేనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక యాప్ తీసుకొస్తే ఈ రైతుల క్యూ లైన్లు ఉండవు, రైతులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేసినట్లు భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా కనపడుతుంది. అందుకే రైతులను బయటకు రానియకుండా చేసేందుకు, రైతులు బయటకు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుతుంది కాబట్టి దాన్ని రాకుండా చేసేందుకు ఒక ప్రక్రియగా చెప్తా ఉన్నారు ఒక పక్కన. రెండో పక్కన యాప్లలో తీసుకొస్తున్నటువంటి యూరియా ఏదైతే ఉందో నేరుగా అందించడానికి ఏంటి సమస్య అని చెప్పి రైతులు అడుగుతున్నారు. అదే ఇంతకుముందున్న వ్యవస్థ గత స్వతంత్రం వచ్చిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అనేక ప్రభుత్వాల విధాలు కావచ్చు, ఏ విధంగానైతే యూరియాను సరఫరా చేశారో కాస్త వెనక ముందో రైతులకు సరిపడినటువంటి యూరియాను ఎట్లయితే సొసైటీ కొనుగోలు కేంద్రాలు అట్లాగే యూరియా డెలివరీ పాయింట్స్లో అందుబాటులో ఉంచారో ఇప్పుడు ఎందుకు ఉంచలేకపోతుంది ప్రభుత్వం అంటున్నారు. యాప్లోనే బుక్ చేయాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టి నిర్బంధంగా రైతులను యాప్ వైపు మళ్లించడం యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న కనపడుతుంది. దాంతోపాటే రైతులు అడుగుతున్నారు, మాకు స్థానికమైనటువంటి ప్రాంతంలో మాకు ఎక్కడైతే అవసరం ఉంటుందో ఏ కొనుగోలు కేంద్రాలు కావచ్చు, అగ్రో సెంటర్స్ కావచ్చు, దాంతోపాటు సబ్ సెంటర్స్లో ఎక్కడైతే మాకు అవకాశం ఉంటుందో, అవసరం ఉంటుందో నియరెస్ట్ ప్రాంతాలలో అందుబాటులో ఉంచమంటే స్టాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి తీసుకోమంటాం, ఎక్కడ స్టాక్ ఉంటే అక్కడ బుక్ చేసుకోమని చెప్పడం లాంటిది ఎందుకు రైతులను ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఒక ప్రశ్నగా కనపడుతుంది. దాంతోపాటు యాప్లో ఎప్పుడు యూరియా ఉంటుందో, షాప్లో ఎప్పుడు యూరియా ఉంటుందో తెలియనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి యాప్ను ఆపరేట్ చేయడంలో వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ఆ సమస్యలను అధిగమించి ఎంతమంది రైతులు చివరికి యూరియా పొందుతారు అనేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కనపడతా ఉన్నాయి. సో ఇప్పటికీ ఇది సక్సెస్ఫుల్గా లేదు. కాబట్టి గతంలో కూడా మొన్న ఏదైతే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టినటువంటి మండలాలు కావచ్చు, పైలట్ ప్రాజెక్టుగా లేదంటే మొన్న యాసంగిలో కొన్ని చోట్ల ఇచ్చేటువంటి
చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ కూడా సర్వర్ పని చేయకపోతే మళ్ళీ రైతులను రమ్మని చెప్పేసి కూపన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ సబ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి తీసుకోమనేటువంటి ఒక ప్రక్రియ చేపట్టారు. అంటే ఈ యాప్ దాదాపు పాలనా పరంగా సరిపోదు అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఎక్సర్సైజ్లోనే బయటపడినప్పటికీ కూడా ప్రభుత్వం మళ్ళీ అదే విధానాన్ని తీసుకురావడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈసారి ఎలినినో ప్రభావం ఉంది, రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, సరిపడా వర్షం ఉండదు. కాబట్టి సకాలంలో వర్షంతో పాటు యూరియా అందుబాటులో ఉంటే కనుక ఇబ్బంది ఉండదు అని రైతులు బాధపడుతున్నారు. కానీ ప్రభుత్వంకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని చేయాల్సినటువంటి ప్రభుత్వం కనీసం రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాతావరణ పరిస్థితులు ఏంటి, వర్షాభావం వల్ల రైతులకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాలను బేరీ చేయకుండా మళ్ళీ యాప్లలోనే బుక్ చేసుకోమని చెప్పడం పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొద్ది రోజుల క్రితం కూడా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రైతు సంఘాలు, తెలంగాణ రైతు సంఘం లాంటివి మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. యాప్లలో కాదు, నేరుగా షాపులలో మాత్రమే యూరియా తీసుకురావాలి, అందుబాటులో యూరియా ఉంచాలని చెప్పి నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ఈసారి ఎలినినో ప్రభావంతో కొంత వెనక్కి జరుగుతుంది, సీజన్ కాస్త వెనక్కిపోయేటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా చెప్పాలి. ఎందుకంటే యూరియాను సరఫరా చేసుకోవడం కోసం, యూరియాను సమకూర్చుకోవడం కోసం, సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వానికి ఒక 15-20 రోజుల సమయం కూడా దొరికిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో జూన్ 10 నాటికే వర్షాలు అందుకునేటివి. అప్పుడు రైతులకు అవసరమైనటువంటి యూరియాని అందుబాటులో ఉంచాల్సినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు జూన్ 20 వచ్చినప్పటికీ కూడా ఇంకా వర్షాలు పడలేదు. ఇంకా ఒక వారం 10 రోజుల పాటు వెనక్కిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు. అంటే ఈ 20 రోజుల కాలాన్ని ప్రభుత్వం వినియోగించుకొని సరిపడా యూరియా తీసుకొచ్చి ఉంటే కనుక ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని చెప్తున్నారు. కనీసం ప్రభుత్వానికి సరిపడా ఆలోచన లేదు, ఎట్లా తీసుకురావాలి యూరియాను, రైతులకు ఎక్కడెక్కడ అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి విషయాన్ని దాన్ని తెలుసుకున్నటువంటి సమస్యలను పరిష్కరించడం లాంటి దాని పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల ఏ యాప్ సమస్య వస్తూ ఉంది. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మొదటి నుంచి ఇదే సమస్య, సర్వర్ డౌన్ వస్తుంది, ఓటీపీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ఎగ్జిక్యూషన్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. రైతులు గతంలో షాపుల చుట్టూ తిరిగితే ఇప్పుడు యాప్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని సందర్భాల్లో లొకేషన్స్కి వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు బుక్ చేసేటువంటి ప్రయత్నం చేసినా అది బుక్ అవ్వడం లేదు, ఆ యాప్ వర్క్ కావడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో కొంతమంది రైతులు తల్లిదండ్రులు మనతో మాట్లాడిన సందర్భంలో కూడా చెప్తున్నారు, మా బాబు యాప్ తన మొబైల్ ద్వారా బుక్ చేసే ప్రయత్నం చేశారు సార్, స్టాక్ చూపిస్తుంది కానీ బుక్ అవ్వడం లేదు, కానీ ఓటీపీ రావడం లేదు అంటూ కూడా అనేక మంది రైతులు గత సీజన్లో మనం లైవ్లు చేసినప్పుడు అక్కడికి క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు రైతులు ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి నేపథ్యం తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ చూసుకున్న తర్వాత గవర్నమెంట్లో మార్పు వస్తుంది. ఈ రకంగా యాప్లో కాకుండా షాప్లోనే యూరియాని తీసుకొస్తారు, ఖచ్చితంగా రైతులకు ఎంత అవసరం ఉందో అంత యూరియాని అందుబాటులోకి తీసుకొస్తారని రైతులు కొంత భావించినప్పటికీ మళ్ళీ యాప్లు తీసుకురావడం, యాప్లోనే బుక్ చేసుకోవాలని చెప్పడం మాత్రం రైతాంగానికి మింగుడు పడడం లేదు. మరోపక్క ఎలినినో ప్రభావంతో వ్యవసాయ సీజన్ కాస్త వెనక్కిపోతోంది. దాంతోపాటు ఇప్పుడు పత్తి లాంటి విత్తనాలు ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని నిరోధించాల్సినటువంటి ప్రభుత్వం, వీటన్నిటిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం కేవలం యాప్ను పట్టుకొని ఊగిసలాడడం, యాప్లోనే బుక్ చేసుకోవాలంటే అట్లా రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. సంజన. ఓకే, ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.